ఓకే అన్న. మరి ఆహ్, చాలా బిజీగా ఉన్న టైంలో కాస్త గ్యాప్ వచ్చింది. గ్యాప్ కారణం చెప్పారు. సో, మీకు ఆ భజన చేయడం ఇష్టం లేదు అన్నారు. నేను నేనుగా ఉంటాను. నా పాట ఇష్టపడి నేను కావాలన్నప్పుడు తప్పకుండా రాస్తాను అంటున్నారు. మీరు మళ్ళీ ఈ కమ్‌బ్యాక్ రావడానికి మళ్ళీ ఎలా అయ్యారు? ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? అంటే ఎప్పుడు మొత్తం డౌన్‌ఫాల్‌కి వెళ్ళిపోకుండా హ్మ్. కొంచెం డౌన్ అయినా హ్మ్. బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో ఒక పాట రాస్తూనే రచయితగా బతుకున్న ప్రయాణం చేస్తూనే ఉన్నా. ఓకే. హ్మ్. ఓకే. దీనిలో భాగంగా మధ్యలో ఏదో పాటలు వస్తానే ఉన్నాయి. 'సాయిధరమ్‌తో తేజ ఐ లవ్ యూ' రాసిన తర్వాత 'ఇసై' అని డబ్బింగ్ మూవీకో దానికి రాశాను. 5 సాంగ్స్. ఎస్‌జే సూర్య హీరో దానికి. అది రిలీజ్‌కి రెడీగా ఉంది ఇప్పుడు. ఓకే. ఓకే. హ్మ్. సో, అదొక మంచి ఆఫరే నాకు. డెఫినెట్‌గా. నేను డబ్బింగ్ పాటలు రాయను కాబట్టి ఇంకా మంచి ఆఫర్ కింద లెక్క నాకది. ఓకే. సో, ఆ హీరోతో ర్యాపో ఏర్పడింది ఆయన. ఆయన త్వరలో ఇక్కడ తెలుగులో సినిమా చేయబోతున్నారు. దాంట్లో కూడా రాయబోతున్నాను. ఓహ్! సూపర్. కన్ఫర్మ్ అది. ఓకే. సో, అలా అనుకోండి. హ్మ్. నెక్స్ట్ డైరెక్టర్ మిస్కిన్ డైరెక్షన్‌లో హ్మ్. హ్మ్. ఇగ 'పిశాచి 2' అనే సినిమా వస్తుంది. యాహ్! ఆల్రెడీ 'పిశాచి' ఆ! ఉంది. ఆడియో 'పిశాచి' రిలీజ్ అయింది అది. ఓకే. ఓకే. ఆడియో రిలీజ్ అయింది. 2 సాంగ్స్ రాశాను. ఓహ్! సూపర్బ్. ఆ! సిద్ది శ్రీరామ్ గారు ఒక పాట పాడితే ఓకే. ప్రియాంక అని సూపర్ సింగర్స్ విన్నర్ తమిళ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఫస్ట్ తెలుగు పాట పాడింది. ఓకే. అది నా పాట. 2 పాటలు. సో, ప్రస్తుతం అది. ఆ! హ్మ్. హ్మ్. 'శశివదన్' అని ఒక సినిమా వస్తుంది తెలుగులోను. దాంట్లో ఒక పేతా సాంగ్ రాశాను. ఫాదర్‌కి, కొడుకుకి ఉండే రిలేషన్‌ని కొంచెం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశాను. సో, ఈ 3 సినిమాలతోటి డెఫినెట్‌గా మళ్ళీ నాకు పూర్వ వైభవం అని చెప్పకపోయినా ఇంకా మంచి వైభవం వస్తదని నమ్ముతున్నాను నేను. డెఫినెట్‌గా. అంటే మీరుగానే ఉంటారు. మీరు మారరు. మీరు ఏదైతే అనుకున్నారో అనుకూలంగా మీరుండరు. లేదు. అంటే మళ్ళీ ఎళ్లి మనం ఆ టైప్ ఆఫ్ ఇది లేదు గానీ, ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారిపోయింది. మొత్తం మీడియా అంతా ఒక రకంగా ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరెక్కడో మారుమూల పుట్టిన ఏదో మూలల్లో ఉన్నవాళ్ళే వెలుగులోకొచ్చి ఫోకస్‌లోకి వస్తున్నారు అందరూ. ఎవరెవరో పాటలతో బయటకొస్తున్నారు కదా! అవును. హ్మ్. ఛానెల్స్ ఉన్నాయి. ఇన్ని ఛానెల్స్‌లో ఎక్కడైనా ఎవరికైనా ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పడింది. అవును. హ్మ్. సో, నాలాంటి ఇదున్న వ్యక్తికి ఇప్పుడు నేను కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం కావట్లే. నన్ను ఇప్పుడు కొత్తగా పరిచయం చేసే పరిస్థితి కాదు గానీ, రాసిన పాటలే నాకు దారి చూపించే పరిస్థితి. సో, నేను మళ్ళీ కలవడంలో తప్పులేదు. మళ్ళీ రాయడంలో తప్పులేదు కాబట్టి, ఉన్న పెద్దలందరికీ కనిపించాలంటే, ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కళ్ళకెళ్ళి అందరికీ కనిపించలేను. యెస్. హ్మ్. సో, ఏదో మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు సువర్ణ మీడియా మీ సపోర్ట్. డెఫినెట్‌గా నేను చాలా మందికి రీచ్ అవుతానిప్పుడు. అందులో ప్రొడ్యూసర్‌లు ఉండొచ్చు, డైరెక్టర్‌లు ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్‌లు ఉండొచ్చు. సో, ఈ ఈ తరహాలో కూడా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, హ్మ్. ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగలిగే వ్యక్తులు ఉన్నప్పుడు, వాళ్ళని కొంచెం ప్రోత్సహించడంలో ఏమాత్రం ఇది లేదు. తప్పు లేదు కదా! సో, మీరు పెద్ద మనసు చేసుకున్నా, నాలాంటి వెనకబడిన రచయితలు కొంచెం ముందు వరుసలో కూర్చునే అవకాశం దక్కుతదని నా ప్రగాఢ విశ్వాసం. షూర్‌గా అన్న. ఇంకో విషయం అన్న. మీరు పాటలు రాసే టైంలో మీరు బిజీగా ఉన్న టైంలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా లేదు. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అనేది అప్పుడు లేదు. మనకిది ఇదంత లేదు. అప్పుడంత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు లేవు. కానీ మీరన్నట్లు ఇవాళ మనకి సోషల్ మీడియా గాని కావచ్చు లేదా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ విపరీతంగా ఉంది. విపరీతంగా ఉంది. సో, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వర్క్ అయితే ఉంది. కాబట్టి మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ఈజీ. మీరేదైతే ఇందాక బాధపడ్డారో అనుకూలంగా ఉండాలి అనే పరిస్థితులు అయితే ఇప్పుడు లేదు. నాకు తెలిసినంత వరకు ఈ అనుకూలం అనేది పక్కన పక్కన పెట్టేసారు. పెట్టేయచ్చు. అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు. రియల్. విషయం ఉందంటే వర్క్ ఉంటుంది. నేను ఆ ప్రయత్నంలోనే కలవాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాను ఈ ప్రయాణాన్ని. ఇప్పుడు రాసిన సినిమాలు కూడా నాకు హెల్ప్ అవుతాయి కాబట్టి డెఫినెట్‌గా నేను మళ్ళీ అందరు ప్రొడ్యూసర్‌లతోటి, అందరు డైరెక్టర్‌లతోటి, అందరు హీరోలతోటి పనిచేసే అవకాశాలొస్తాయి. ఆ ట్రావెలింగ్‌లో అయితే ఉన్నానిప్పుడు రియల్‌గా. నేను రాసిన పాటలైనా చెప్తాయి కదా తమ్ముడు. ఇప్పుడు నేనెళ్ళి నోటితో చెప్పుకునే పరిస్థితి కాకపోయినా, అందరిని కలవలేకపోయినా కొంతమందిని కలవగలుగుతాను కదా! చనువుకున్న ప్రొడ్యూసర్‌లు ఉంటారు. ఓ కెఎస్ రామారావు గారు అనుకుందాం మాట. కలవగలను కదా! అల్లు అరవింద్ గారు కలవగలను కదా! ఇలా దత్తు గారు, అశ్విని దత్ గారిని కలవగలను. సో, మెల్లగా ఇంటరాక్షన్ పెంచుకొని మళ్ళీ ఉన్నానని వచ్చాను. అంటే ఇప్పుడు రావాలని ఎందుకు ఇంత ఇదిగా ఉన్నానంటే, ఇప్పుడు అవసరం. అంతే. రావాలి. ఎందుకంటే నాకు ఒక ఏజు, నాకు ఒక ఇది ఉంది. రాసిన పాటలు చెప్తాయి. సో, దానివల్ల ఇంకో మంచి పాటలు రాయొచ్చు కదా! ఇంకా స్కోప్ ఉంది కదా! సో, ఇంకా పరిణితి చెందిన రచయితగా ఇంకా ముందుకొచ్చి మంచి భావాలతోటి ఉన్నాను. ఇప్పుడు ఒక డిఫరెంట్ జోనర్‌లో ట్రావెల్ చేయాలనే ఫిక్స్‌డ్‌గా అనుకుని అడుగులేస్తున్న పరిస్థితిలో ఉన్నానిప్పుడు. సో, ఇంకా నాకు కావాల్సిందల్లా ఏంటంటే అందరి ఆదరణ, అభిమానం, అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం. ఇవి జరిగితే నా జన్మ ధన్యం. కానీ అన్న ఇదేంటి మీరు పొలిటికల్‌గా కూడా కొన్ని సాంగ్స్ మన ఎలక్షన్స్ కొన్ని రాయడం జరిగింది. అవి కూడా సూపర్ హిట్ అయింది. సో, సడెన్‌గా ఈ చేంజ్ ఏంటి? ఆయన కూడా విన్ అయ్యారు. అదే మీరు రాసినప్పుడు విన్ అయ్యారు. విన్. అవును. రియల్‌గా. ఇదెలా మరి మళ్ళీ వాళ్ళతోటి? అంటే
పాట అంటే రవికిరణ్ అన్న ఫీలింగ్లో ఉంటాను కాబట్టి ఎప్పటికీ ఎవరు అప్రోచ్ అయ్యారు డెఫినెట్గా రాసి నేను ఏ రకమైన పాటలైనా రాస్తా. సినిమా పాటనే కాదు, మీరు ఏ పాట అయినా రాయమంటే రాయగలుగుతాను. ఓకే. అంటే చాలా ఈజీ అనమాట నాకు. అంతే, పాట రాయడం అన్నంత ఈజియెస్ట్ వర్క్ నాకు ఇంకోటి లేదు. యాజ్ ఏ బీటెక్ సివిల్ ఇంజనీర్గా నన్ను అడలు తీసుకున్నా కూడా అక్కడ వర్క్ ఏమైనా కొంచెం హార్డ్గా అనిపిస్తుందేమో, కానీ ఇది మాత్రం చాలా సులువుగా అనిపిస్తుంది. ఒకటేదో మంచి రైమింగ్తో పాట ఉంది మీరు ఈ మధ్య హిట్ అయింది ఆ సాంగ్ ఒకటి, ఆయన కుత్బుల్పర్ ఇదే పాట ఉంది, ఒకసారి కేపీ వివేకానంద విజయాలు నీకే వంద, ఎగిరేది ఎప్పుడు మనదే జెండా, కేసీఆర్ కేటీఆర్ అండా దండా అని రాశా. నిజంగా ఫస్ట్ నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే చాలా అంటే బాగుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి, కానీ అంటే ఇలా కూడా రాస్తారా, ఇలా కూడా రాస్తారా, పొలిటికల్ సాంగ్స్ కూడా ఇంత బాగుంది. సినిమా వేరే పార్టీకి రాయబోతున్నాను, పార్టీ పాట రాసిన తర్వాత మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాం. ఓకే. ఏపీలో ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు అప్రోచ్ అయ్యారు. నాకు తెలిసి మీరు పర్టికులర్ ఒక పార్టీ అని కాదనుకుంటా, వాళ్ళు వచ్చినా రాస్తారు. అంటే పాటగా దగ్గర పడాలి తప్ప పార్టీ అనుకోలేం కదా. ఓకే. పాట అంతే. ఇప్పుడు సినిమాలో ఏ హీరో మీకు ఫాలోవర్ ఎవరంటే, ఫ్యాన్ ఎవరంటే ఏం చెప్తాం మనం? ఒక పేరు చెప్తే బాగుండదు కదా. సినిమాలో మనం ఇండస్ట్రీలో ఉన్నాం, ప్రతి హీరోతోనూ వర్క్ చేయాలనేది అనుకోవాలి, మిస్ అయిన వాళ్ళతో కనెక్టివిటీ తీసుకోవాలి, వాళ్ళకి పని చేయాలి. ఇప్పుడు నా అభిమాని హీరో అంటే కృష్ణ గారు అని చెప్తాను నేను. సూపర్ స్టార్ కృష్ణ గారు నా అభిమాని హీరో అప్పట్లో. మీన్స్ అంతే, ఇంకా అదే ఉంటుంది కదా చిన్నప్పుడు మనకు తెలిసింది. చిన్నప్పుడు తెలుసు అదే ఇంకా అలా పేరు మెల్లగా ఇంకా అందరూ వచ్చారు. చిరంజీవి గారి తర్వాత ఇంకేం పోవు కదా, ఇంక పవన్ కళ్యాణ్ గారు ఇలా, ఒక పక్కన బాలయ్య బాబు, ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అంటే ఇంకా అలా ట్రావెలింగ్ అందరూ నచ్చుతారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఎవరు ఉన్నా హీరోగా వచ్చారంటే బన్నీ. సినిమాలు చూస్తే ఆటోమేటిక్ పెరుగుతుంది కదా ఇష్టం. ఒక్కళ్ళని ఇలా ఒక్కళ్ళకే అని ఉండలేము ఇండస్ట్రీలో. అయితే త్వరలో ఏపీ ఎలక్షన్స్ లో మీ పాటలు మీతోనే పోటీ పడతాయి. డెఫినెట్ గా ఒక పార్టీకి రాయాలా, ఈ పార్టీకి రాయాలా, పోటీ పడతా ఉంటారు. రియల్గా ఆయన ఇంకో పాట కూడా రాయించుకున్నారు నాతోటి. ఒక పాట రాశానా, 20 days టైం ఉంది. ఇప్పుడు మళ్ళీ పాట ఏంటి సార్ అంటే, లేదు బ్రదర్ మీరు రాసి పెట్టాలి నాకు అని అడిగారు. సరే నాకు మొహమాటం ఎక్కువ అదొకటి. సరే రాస్తాను సార్, తక్కువ టైం ఉంది కదా అని తీసుకుంటే ఈజీగా రాసి మళ్ళీ 3 daysలో మళ్ళీ సీడీ తెచ్చి ఇచ్చాం ఆయనకి. ఓకే. రియల్గా కుత్బుల్లా పూరు బిడ్డ, ఇది వివేకన్న అడ్డ, కలలు గన్న తెలంగాణ గడ్డ అని వేసే ఫ్లో. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన విన్ అయిన తర్వాత మళ్ళీ కలిశాను, ఆయన హ్యాపీ. అన్న సూపర్, రవికిరణ్ అన్న ఎక్సలెంట్, చాలా థ్యాంక్స్ అన్న. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు, మాకు కేటాయించారు. పాట గురించి కావచ్చు, మీ జర్నీ గురించి కావచ్చు, మీలో ఉన్న ఫైర్ గురించి కావచ్చు. సో టోటల్గా చాలా ఉపయోగపడుతుంది అప్కమింగ్ రైటర్స్కి కావచ్చు, కొత్త వారికి కానీ ఏదైనా కూడా ఉపయోగపడుతుంది. మీ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి. అండ్ అలాగే మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు చాలా కష్టపడతారు, ఎవరికి అనుకూలం కాదు, పాటకు మాత్రం అనుకూలం, సినిమా కళామతల్లికి మాత్రం అనుకూలం ఏదైతే అంకితం అన్నారో అది ఖచ్చితంగా ఇంతకుముందు లేని అవకాశాలు ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల కావచ్చు, ఎక్కువ అంటే యంగ్ జనరేషన్స్ డైరెక్టర్స్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిధి మనకి పెరిగిందన్న, అవకాశాల పరిధి ఇప్పుడు పెరిగింది. సో కాబట్టి ఎవరు కూడా మనల్ని ఆపలేరు. సో కాబట్టి మనస్ఫూర్తిగా సోనా మీడి తరపున కావచ్చు, పర్సనల్గా మీ తమ్ముడు నా తరపున కావచ్చు అన్న, మీరు మళ్ళీ ఏదైతే మీరు జర్నీ స్టార్టింగ్ ఏదైతే మీరు హిట్స్ కొట్టారో, కమింగ్ ఫ్యూచర్లో కూడా మీరు మళ్ళీ అదే స్థాయికి వెళ్తారు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరు ఆపలేరన్న. సో ఇదైతే మీకు థ్యాంక్ యూ తమ్ముడు, మీరు అలా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అన్న.